మంత్రి వాసంశెట్టి సుభాష్ తన సామాజిక వర్గాన్ని అభివృద్ధి పరిచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. రాజకీయ అడుగులు బలంగా వేసేందుకు తన సామాజిక వర్గాన్ని రాష్ట్రంలో వేగంగా దూసుకెళ్లే విధంగా ఎస్ఐఎఫ్ సెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ ను ₹1,00,00,000 మూలధనంతో ఏర్పాటు చేశారు. సొంత పార్టీలోని రాజకీయ ప్రత్యర్థులు ఇతర నాయకులకు అందనంత ఎత్తులో ఎదిగేందుకు తన సామాజిక వర్గాన్ని పునాదిగా చేసుకుంటూ సరికొత్త ప్రణాళికలతో మంత్రి సుభాష్ దూసుకుపోతున్నారు. భర్తలు కోల్పోయిన సెట్టిబలిజ మహిళలను గుర్తించి వారందరినీ సంఘటితం చేసి చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా యువతకు అన్ని రకాలుగా ఆదుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. విమర్శలు తిప్పికొట్టే విధంగా మంత్రి సుభాష్ వేస్తున్న అడుగులపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్రాని అందిస్తారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ తన రాజకీయ బల ప్రదర్శనకు సిద్ధపడ్డారా? తన బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారా? అంటే తను ఏదైతే పునాదుల మీద నిలబడ్డారో, అంటే ఏ సామాజిక వర్గం పునాదుల మీద తను నిలబడ్డారో ఆ పునాదిని బలంగా చేసుకుంటూ ఊడలుగా పరుచుకుంటూ తను రాజకీయంగా ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు నిన్న సెట్టిబలిజ సమారాధన అంటే కార్తీకవన సమారాధనలో మాత్రం దొరికిందని చెప్పాలి. సాధారణంగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ని కేవలం రామచంద్రాపురం మంత్రిగానే పరిగణిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్లు కానీ ఇతర రాజకీయ నాయకులు కానీ ఆయన్ని చాలా బలహీనుడిగాను అల్పంగాను చూడడంతో పలు సందర్భాల్లో నేరుగా ముఖ్యమంత్రితో కూడా చివాట్లు తినే సందర్భాలు వచ్చినాయి. దీని ప్రకారం చూసుకుని ఆయన తన రాజకీయ ఉనికికి భంగం కలుగుతుంది, దీన్ని ఎదుర్కోవాలని చాలా పకడ్బందీగా ప్లాన్ వేశారు. ఈ ప్లాన్ 100% సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే నిన్న జరిపిన సెట్టిబలిజ సమారాధన కార్యక్రమంలో లక్షల్లో ఒకడుగా ఎంతసేపు తెలుగుదేశం నాయకులు కానీ ఇతర వర్గాలు కానీ వాసంశెట్టి సుభాష్ విమర్శిస్తున్నారు. ఇప్పుడు తన బల ప్రదర్శన ఎలా నిరూపించుకున్నారంటే లక్షలాది మందికి తాను ప్రతినిధిగా, తాను ఒక్కడినే వాళ్ళందరికీ నాయకుడిగా మాత్రం ఖచ్చితంగా నిరూపించుకున్నారని చెప్పాలి. అమలాపురంలో జరిగిన ఈ కార్తీక సమారాధనలో వాసంశెట్టి సుభాష్ అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లోని సెట్టిబలి సామాజిక వర్గం ప్రజలతోటి ఆయన సమారాధనలో పాల్గొనే కాకుండా ఆయన ప్రకటించిన కార్యక్రమాలు మాత్రం ఒక ఊపుని, ఒక సెట్టిబలి జిల్లా ఒక కొత్తదనాన్ని మాత్రం తీసుకొచ్చినాయి అని చెప్పాలి. ముందుగా దీనికంటే తూర్పుగోదావరి జిల్లాలో అంటే ఉమ్మడి తూర్పుగోదావరిలో జరిగిన సంఘటనలు పరిగిస్తే మాత్రం వాసంశెట్టి సుభాష్ ఎందుకు వీక్ అయ్యారు, ఆ తర్వాత ఎందుకు బల ప్రదర్శనకు దిగారని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన బందోబస్తుని ఎదుర్కొని ఆయన ముందుకు సాగనీయకుండా ఒక పోలీస్ అధికారి చేశారని, అయితే ఆయన్ని మాత్రం తన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో వచ్చాక తన తన నియోజకవర్గంలో నియమించుకున్నారంటూ మన అనపర్తి ఎమ్మెల్యే నేరుగా ముఖ్యమంత్రి ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో అతన్ని తప్పించాల్సి వచ్చింది. అయితే వాసంశెట్టి సుభాష్ రాజకీయంగా కాస్తంత వెనకబడ్డంతో ఆయన కూడా ముఖ్యమంత్రి వద్ద చిన్న ప్రస్తావన తీసుకొచ్చారు. ఏంటంటే తన పైన అంటే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన పైన దూకుడుగా వ్యవహరించిన ఒక పోలీస్ అధికారిని జగ్గంపేట తీసుకొచ్చారని జ్యోతుల నెహ్రూ పైన ఆయన ఫిర్యాదు చేశారు. అయితే జ్యోతుల నెహ్రూ కూడా చాలా ధీటుగా జవాబు చెప్పారు. ఆయన ఎవరైతే సీఏ దురుసుగా ప్రవర్తించాడో ఆ టైంలో ఆయన అధికార పార్టీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నారు, అది ఆయన తప్పించి తెలుగుదేశం లేరన్న తీసుకురావడంతో ముఖ్యమంత్రి కూడా దానిపైన కొద్దిగా కసురుకొని దానికి అడ్డు చెప్పారు. ఈ క్రమంలోనే వాసంశెట్టి సుభాష్ మాత్రం చాలా చురుగ్గా కాస్త సమయం తీసుకున్నా చాలా బలంగానే అడుగులేశారు. ఆ అడుగులతోనే ఒక్కసారిగా లక్షలాది సెట్టిబలిజ సామాజిక వర్గంతో ఆయన సమారాధన జరిపారు. ఆ సందర్భంగానే ఏ రాజకీయ నాయకుడు చేయలేని విధంగా ఆయన వేసిన తొలి అడుగు మాత్రం చాలా బలంగా ఉందని చెప్పుకోవాలి. ఎస్ఏఎఫ్ అని ఏర్పాటు చేశారు. సాధారణంగా ఆయన మాటల్లో ఎస్ఏఎఫ్ అంటే సెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్. దీని ప్రకారం అమలాపురంలో ఏర్పాటు చేశారు ఈ కేంద్రాన్ని. అక్కడి నుంచి ఎవరైతే సాధారణంగా బలహీనలు ఉంటారో ఆ సామాజిక వర్గంలో వాళ్ళని ఆదుకునే ప్రయత్నమే ఎస్ఏఎఫ్ అని చెప్పారు. కానీ దీని వెనకాల మాత్రం చాలా కథ ఉందని చెప్పాలి. ఎస్ఏఎఫ్ అంటే సుభాష్ యాక్షన్ ఫోర్స్ అని చెప్పాలి. దీని ప్రకారం ఒక యాక్షన్ ఫోర్స్ ఆయన పనితీరుని ఆయన్ని బలోపేతం చేసేందుకు మాత్రం ప్రయత్నం మొదలుపెట్టింది. దీని లక్ష్యం మాత్రం చాలా ఉన్నతంగానే చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే భర్తల్ని కోల్పోయి కుటుంబ ఆదరణ లేక ఉంటారో, అంటే వయసులో ఉన్న వారికి వారిని సెట్టిబలిజీలనే కేవలం వారిని ఆదరించి వాళ్ళందరితో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టించి వాళ్ళందరినీ ఆర్థికంగా ఆదుకోవాలని చాలా గట్టి ప్రయత్నం మొదలు పెట్టారు. ఈ ప్రయత్నాలు మాత్రం వాసంశెట్టి సుభాష్ చాలా ఊపు తెచ్చాయని చెప్పాలి. చివరగా గట్టి మాట ఒకటి చెప్పుకోవాలి. తాను చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి జై కొడుతూనే తాను నారా లోకేష్ మనిషిని, తను ఎవరు ఏం చేయలేని కొత్త ఊపు కొత్త సందేశం తీసుకురావడం ద్వారా వాసంశెట్టి సుభాష్ మాత్రం రాజకీయంగా బలమైన అడుగులేశారు. ప్రస్తుతం అయితే కనుక జిల్లాలో ఆయన రామచంద్రాపురం ఎమ్మెల్యేగా కాకుండా రాష్ట్ర మంత్రిగానే త్వరలోనే ఆయన గుర్తింపు తీసుకొస్తారనలో ఎటువంటి సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం కందురాని, కాకినాడ.